హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశ్వజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మన లాగ్ వచ్చేసి హైదరాబాద్లోని టాప్ 5 టూరిస్ట్ ప్లేసెస్ నేను ఒకటైనా రామోజీ ఫిలిం సిటీలో అయితే తీయడం జరిగింది. సో మనం ఈ వీడియోలో అసలు రామోజీ ఫిలిం సిటీకి ఎట్లా వెళ్ళాలి, అక్కడ ప్రైజెస్ ఏంటి, ఏమేమి చూడొచ్చు, అసలు రూల్స్ ఏంటి, అసలు రామోజీ ఫిలిం సిటీలో ఎంతసేపు స్పెండ్ చేయొచ్చు, మన మనీకి వర్తా కాదా అని డిస్కస్ చేద్దాం. సో నేను మీకు ఫస్ట్ అంటే అక్కడికి ఎట్లా వెళ్ళాలి అని. మీకు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీ ఓన్ వెహికల్ ద్వారా వెళ్ళాలి, అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళ బస్సెస్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వాళ్ళ ఆన్లైన్ వెబ్సైట్లో మీరు చెక్ చేయగలరు. సో అక్కడ మీరు ఆ టైమింగ్ని బట్టి ఆ బస్ ఎక్కి మీరు రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఈ రామోజీ ఫిలిం సిటీ లొకేషన్ వచ్చేసి సాంఘీ టెంపుల్, ఎవరికైనా సాంఘీ టెంపుల్ తెలిసిందంటే సాంఘీ టెంపుల్కి దగ్గరే రామోజీ ఫిలిం సిటీ అనేది ఉంటుందన్నమాట. నేను మీకు రామోజీ ఫిలిం సిటీ ఎగ్జాక్ట్ కరెంట్ అంటే లొకేషన్ ఉంటుంది కదా గూగుల్ మ్యాప్స్లో, అది ఎక్కిన డిస్క్రిప్షన్ ఇస్తాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు గూగుల్ మ్యాప్తో సెర్చ్ చేసేయచ్చు, లేకపోతే నా ఛానల్ లింక్ ఉంటుంది కదా గూగుల్ మ్యాప్ లింక్, దాని ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఈ రామోజీ ఫిలిం సిటీలో మనకి 2 ప్యాకేజెస్ ఉంటాయి, విఐపి ప్యాకేజ్, నార్మల్ ప్యాకేజ్. మేమైతే నార్మల్ ప్యాకేజ్ తీసుకున్నాం. నార్మల్ ప్యాకేజ్లో అడల్ట్కి వచ్చేసి మా మమ్మీకి డాడీకి ఇద్దరికి కలిపి ఒక 1250 అంటే 1250 రూపాయలు, ఇద్దరికి కలిపి ఒక 2000 అవుతుంది, 3000 అవుతుంది. ఇంకా నాకు వచ్చేసి 1050 రూపీస్ అంటే 1050 రూపాయలు మా చెల్లికి ఫ్రీ టికెట్. అండ్ ఒకటి ఎవరికైతే పిల్లలు 33 ఇంచెస్ లోపు, 7 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి అయితే ఫ్రీ టికెట్ అనమాట. సో ఈ రామోజీ ఫిలిం సిటీవి మన టైం ఇంకా మనీ వర్త్ అంటే వర్తనే చెప్పచ్చు. సో మనం రామోజీ ఫిలిం సిటీ వీడియోలోకి డీప్గా వెళ్ళిపోయే ముందు నేను మీకు రామోజీ ఫిలిం సిటీ గురించి కొన్ని విషయాలు చెప్పదలుచున్నాను. ఫస్ట్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీని 1960లో సినిమా లియానికి అయితే కట్టిర్రు. సో ఇలా చాలా సినిమాలు జరిగినాయి. మెయిన్గా ఇది ఎందుకు ఫేమస్ ఏంటంటే రాజమౌళి గారు తీసిన బాహుబలి సినిమా అయితే దీనివల్ల పాపులర్ అయిందనమాట. సో ఈ రామోజీ ఫిలిం సిటీ అనేది చాలా పెద్దది, మనకి 2 days అయితే కవరింగ్ అవుతుంది. నేనైతే ఒక రోజులో అయితే కవర్ చేసేసిన, చాలా టైం పడుతుందని. మీకు కావాలనుకుంటే మీరు 2 days స్టే చేయొచ్చు. అక్కడ హోటల్స్ కూడా ఉంటాయి, అక్కడ చాలా గార్డెన్స్ ఉంటాయి. అంటే నేను గార్డెన్స్కి అయితే లోపల అలా లేదు, ఊరికే కెమెరాతో రికార్డ్ చేసేసిన. ఆడ నేను మాట్లాడిన అసలు ఏం వినిపించకపోవచ్చు. అక్కడ గైడ్ అయితే చెప్తుంది, హిందీలో చెప్తుంది. ఆ వాయిస్ అయితే నేను కింద చెప్తా. ఆ వాయిస్ని నేను ఎవరైనా హిందీ అర్థమైతే హిందీలో చేయొచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో సబ్టైటిల్స్ వస్తాయి కదా, ఆ సబ్టైటిల్స్ ద్వారా కూడా చదువుకోండి. అండ్ రామోజీ ఫిలిం సిటీలో మనకి పేపర్ ఇస్తారు, ఇక్కడ ఉంటుంది. అండ్ మనకి రామోజీ ఫిలిం సిటీలో మీకు ప్యాకేజ్ టూర్ అని ఉంటాయి. అండ్ నేను వెళ్ళినప్పుడు హాలిడే కార్నివల్ అనమాట. సో అప్పుడు ఆఫర్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసి ఆఫర్లు ఎత్తేసి ఉండొచ్చు, కానీ నీకు టైం అండ్ మనీ వర్త్ అవుతుంది. అండ్ వీడియో అయితే లెంత్ అవుతుంది. సో ఇంట్రడక్షన్ ఆపేసి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఏమైనా మిస్ అయితే నేను మధ్యలో వీడియోలో చెప్తా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా మేము బ్లాగ్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ. సో మేము ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ మెయిన్ ఎంట్రన్స్ అయితే తర్వాత సో మనం లోపలికి వెళ్ళి స్టెప్ బై స్టెప్ అన్ని ఎట్లుంటాయి, దాని చుట్టుపక్కల ఎట్లుంటాయి అన్నీ చూపిస్తాను నేను మీకు. సో మనం వీడియోని మంచిగా ఎంజాయ్ చేస్తారు. లెట్స్ స్టార్ట్. రామోజీ ఫిలిం సిటీకి మీరు రావాలంటే వాళ్ళ బస్సెస్ ఉంటాయి 7 o'clockకి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. వాళ్ళ ఆన్లైన్ వెబ్సైట్లో మీరు చెక్ చేయొచ్చు. నేనైతే మా ఓన్ వెహికల్ వచ్చిన అనమాట. ఇక్కడ పార్కింగ్ చేసి లోపలికి ఎంటర్ అవ్వాలా. నేను మొత్తం లోపలికి ఎంట్రీ ప్రాసెస్ అవి ఇవి అంతా నేను చూపిస్తాను చూడండి. అది ఫ్రెండ్స్, నేను కార్ పార్కింగ్ చేసే చోటుకి అయితే ఇక్కడ మా కార్ పార్క్ అయితే చేసాము. అదంతా పార్క్ చేయాలి. సో
సో రామోజీ ఫిలిం సిటీని ఇప్పుడు 1960లో సినిమాలు దీనికి అయితే కట్టారనమాట. లోపల చాలా సినిమాలు సెట్ అయితే జరిగినాయి. లైక్ బాహుబలి అయితే ఇక్కడే జరిగింది. మొత్తం బాహుబలి సెట్ చూద్దాం. ఇట్లా కూడా ఇక్కడే జరిగింది. సో అది కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే మనం బయట నుంచి ఫుడ్ తీసుకోవాలని కల ఉండదు, ఓన్లీ వాటర్ తీసుకోవాలి. సో మీరు ఫుడ్ లోపల కొనుక్కోవాలి. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచి నేచర్, ఇక్కడ మంచి ఫుట్పాత్స్, మంచి గార్డెన్స్ ఉన్నాయి కదా. ఒకప్పుడు ఇక్కడ నడిపించేతోళ్ళంట, కానీ అక్కడ అంతా నేచర్ పాడు చేస్తారు, ఇక్కడ పడితే ఇక్కడ ముట్టుర్రు అని చెప్పి ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు అక్కడ అలో చేస్తలేరు అనమాట. ఒకప్పుడు అయితే మంచిగా అలో చేసేటోళ్ళు బ్యూటిఫుల్ నేచర్ చూడడానికి. సో ఫ్రెండ్స్, మనమైతే మెయిన్ రామోజీ ఫిలిం సిటీలోకి ఎంటర్ అయినాం అన్నమాట. సో ఇక్కడ రైడ్స్ అయితే ఉన్నాయి, ఎక్కాము. బ్రేక్ డ్యాన్స్ ఒకటి, ఇంకా ఎన్నో ఉంది. కాకపోతే అక్కడ వీడియో తీయడానికి అలో లేదు, సో నేను తీయలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఓపెనింగ్ సెరమనీ జరుగుతుందన్నమాట. సో ఆ ఓపెనింగ్ సెరమనీ చూసి మన ప్యాకేజ్ ఇక్కడ బస్సెస్ ఉన్నాయన్నమాట. సో బస్సెస్ ఎక్కి మన టూర్ని స్టార్ట్ చేద్దాం. సో అక్కడ నుంచి మన వీడియోని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ప్రెసెంట్ అయితే మీరు ఈ ఓపెనింగ్ సెరమనీ చూద్దాం. సో ఇక్కడ అయితే టాటూ స్టోర్, ఇంకా నెయిల్ టాటూ స్టోర్ ఉన్నాయన్నమాట. సో అక్కడ మీరు వేయించుకోవచ్చు. ఇక్కడ కొన్ని పేడ్ రైడ్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ రైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఓపెనింగ్ సెరమనీకి వెళ్తున్నాం, చూడండి. ఓపెనింగ్ సెరమనీ చూడండి, కొంచెం ఎండుంటుంది. సో Eureka wholeheartedly greets you lovely people into the kingdom of fun, frolic and excitement. Meet it live, flash those smiles and get back to the magical moments you always cherished as a child. Be our kings and queens of the day as you enter the fort of Eureka of the great Indian Empire. Await the opening of a magical day and discover the wonderful amalgamation of cultures. Hark the clarion call. Witness the opening of the fort. ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే ఒక సాంగ్ అయితే ప్లే అవడం జరిగింది, అందుకని కాపీరైట్ యూట్యూబ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి ఇక్కడ వీడియో అనేది కట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ది వైల్డ్ వెస్ట్ సెట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది ఒక కౌబాయ్ విలేజ్ సెట్ అనుకుంటా. లోపల వెళ్ళున్నా చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంది. సో ఇక్కడ కూడా వీడియో అయితే కట్ చేయడం జరుగుతుంది, కానీ ఇదే లాస్ట్ టైం వీడియో కట్ చేయడం, నెక్స్ట్ టైం వీడియో కట్ చేయడం జరగదు. కాఫీ షాప్, ఇక్కడ ఒక గన్ ఫ్యాక్టరీ ఉంది. చూడండి, ఇల్లు అంతా ఊటిగా చేశారన్నమాట. ఇల్లు వెస్ట్రన్ సైడ్ వెళ్తే అందులో చూసుకుంటా పోదాం.
సో ఫ్రెండ్స్, వైల్డ్ వెస్ట్ షో నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ ఐఫిల్ టవర్ అయితే కనబడుతుంది. అంటే ఐఫిల్ టవర్ సిటీ అయితే కనబడుతుంది. సో అక్కడ బస్సెస్ ఉన్నాయి కదా, వింటేజ్ బస్సెస్. సో మనం అవి ఎక్కి మన ప్యాకేజ్ డీటెయిల్స్ అని చెప్తా. ఇంకా వీడియోకి బ్లాగ్ని కంటిన్యూ. సో ఫ్రెండ్స్, మనమైతే బస్ ఎక్కేసాం. మీకు ఇక్కడ గోడ పైన ఒక పెయింటింగ్ కనిపిస్తుంది కదా, అది రామోజీ ఫిలిం సిటీ వాళ్ళకి వచ్చిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనమాట. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇందాక చెప్పా కదా, అది గార్డెన్స్ నడిపించుతుంది. సో ఫస్ట్ గార్డెన్ అనమాట. ఇది ముఘల్ గార్డెన్స్ అంటారు. ఇందులో చాలా సినిమాలు తీశారు. ఒకప్పుడు మా డాడీ వచ్చినప్పుడు నన్ను నడిపించేది. ఫ్రెండ్స్, ఈ ఫౌంటైన్ చూస్తారు కదా, ఫౌంటైన్ చాలా బాగుంటుంది. కానీ రామోజీ మ్యూజియంలో మెయిన్ పాయింట్ అయితే ఇదనమాట. సో నాకు లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు, చాలా గార్డెన్స్ ఉన్నాయి. ఆ గార్డెన్స్లో ఒకటి గార్డెన్స్ అంటే ఒకటి ఫిష్ గార్డెన్స్ అంటే ఒకటి చెట్ల గార్డెన్స్ అంటే ఒక జపాన్ గార్డెన్స్ అంట. ఆ గైడ్ ఏమో అన్నీ అర్థమైంది. హిందీలోంచి తెలుగులోకి తీసుకొని నేను ఈ లెగ్ గార్డెన్ లో సినిమా సాంక్షన్ గుర్తులేదు. ఒకవేళ మీకు తెలిసి కింద కమెంట్ బాక్స్ లో. సో మనం ఇంకొంచెం ముందు పోయినాక ఇక్కడ పక్క చూసుకుంటే ఇవి కాశ్మీరీ గార్డెన్స్ అంటారంట వీటిని. ఈడ కూడా సినిమా షూటింగ్ జరిగినాయి. సో మీకు నా పక్కన కనిపిస్తున్నాయి కదా, అవి హౌస్ సెట్టింగ్స్ అనమాట. సో ఏమన్నా హౌస్లో అట్లా సినిమాలు కదా సీరియల్ తీయాలంటే ఇక్కడికి వస్తారు అనమాట. అండ్ నా లెఫ్ట్ సైడ్కి కూడా చాలా గార్డెన్స్ ఉన్నాయి. గార్డెన్ పేరేమో తెలియదు, గైడ్ హిందీలో చెప్తే నాకేం అర్థం చెప్పట్లేదు. సో ఫ్రెండ్స్, ఆ గైడ్ ఏం చెప్పాడంటే ఇక్కడ ఒక మహల్ కనిపిస్తుంది కదా. సో ఇది రామోజీ ఫిలిం సిటీకి ఐకానిక్ అంట. దీన్ని రామోజీ ఫిలిం సిటీ హవా మహల్ అంటారంట. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కూడా కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి, ఇంకా కొన్ని గార్డెన్స్, కొన్ని ఫుల్ స్టాచ్యూస్. ఇంకో సీరియల్స్ లో కూడా ఈ స్టాచ్యూస్, ఈ పిల్లర్స్ అన్నీ కనిపిస్తాయి. చాలా సీరియల్ ఇక్కడనే తీస్తుంది. అంటే ఓన్లీ ఈ పాటలోనే, ఓన్లీ మేము తిరుగుతున్నాం పాటలోనే. ఇప్పుడు ఈ పాటలోనే ఓన్లీ సీరియల్స్ లో తీస్తారు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకోవచ్చు, నాకు లెఫ్ట్ సైడ్ లో కొన్ని గార్డెన్స్ ఉన్నాయి. ఈ గార్డెన్స్ చాలా అందంగా ఉన్నాయి, ఎందుకంటే రకరకాల పూల మొక్కలు ఉన్నాయి, తాటి చెట్లు ఉన్నాయి. అండ్ ఇది ఖాళీ ప్లేస్ అనమాట. అండ్ ఖాళీ ప్లేస్ లో సెట్లు వేసి సినిమాలు తీస్తారు, మీకు తెలిసింది. అండ్ నాకు రైట్ సైడ్ లో ఇంకో రోడ్ ఉంది. అంటే మనం సేమ్ సో ఫౌంటైన్ ఫౌంటైన్ ఇది ఒక అపార్ట్మెంట్ అనమాట. అండ్ ఇందులో కూడా సినిమాలు, మీరు సూర్యవంశీ సినిమాల ఈ బిల్డింగ్ ని యూజ్ చేస్తారు అనమాట. సో నా రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఒక మసీద్ అయితే కనపడుతుంది. సో మనం మా రోడ్లోకి ఎంటర్ అవుతాం. సో మీకు అక్కడ ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది, చూపిస్తాం. ఇక్కడ అంటే ఇందులో జనాలు కూడా ఉంటారనమాట. అంటే ఇక్కడ పనిచేసేటోళ్ళు వాళ్ళు ఇక్కడ తిరగచ్చు. సో ఇక్కడ ఇల్లులన్నీ బెంగాలీ టైప్ ఇల్లులు అంట. ఇప్పుడే ఆ గైడ్ చెప్పారు. సో దీన్ని చోర్ బజార్ అంటారనమాట. ఇప్పుడు ఆ గైడ్ చెప్పిండు దీన్ని చోర్ బజార్ అంటారు. ఇది ఎక్కువగా చాలా సినిమాలలో మార్కెట్ ఏరియాలా యూజ్ చేస్తారంట. సో ఇవి కొన్ని షాప్ చెప్పాను కదా, మార్కెట్. సో ఈ మసీదుని RRR సినిమాలో అయితే యూజ్ చేశారంట. సో ఇది ఒక టైప్ ఇల్లు, కాలు ఇల్లులు అయితే ఇక్కడైతే నిర్మించడం జరిగింది. అన్ని బెంగాలీ టైప్ హౌసెస్. మీరంతా క్లియర్ గా చూసుకోవచ్చు ఇక్కడ ఇల్లు. ఇవి చాలా సినిమాలలో అపార్ట్మెంట్ల లాగా, హాస్టల్ లాగా వాడారనమాట. చూడండి, ఇవి పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇటు సైడ్ దీన్ని స్కూల్ లా వాడారనమాట.
సో ఫ్రెండ్స్ మీరు నా రైట్ సైడ్ చూస్తారు కదా, ఇవి ఖాళీ స్టూడియోస్ అనమాట. ఇందులో కూడా రికార్డింగ్స్ ఇస్తారు, లైక్ జబర్దస్త్, ఈటీవీ న్యూస్ అనమాట. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా 2 బిల్డింగ్స్, ఇవి రామోజీ ఫిలిం సిటీ ఇంకా ఈటీవీ హెడ్ క్వార్టర్స్ అనమాట. అండ్ ఇవన్నీ ఇక్కడ గార్డెన్స్. సో మనకి రామోజీ ఫిలిం సిటీలో గార్డెన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది రామోజీ ఫిలిం సిటీలో ఎయిర్పోర్ట్ అయితే సెట్ చేసారు అనమాట. నేను ఎయిర్పోర్ట్ కావాలంటే ఎయిర్పోర్ట్ లో తీసుకోవచ్చు. అండ్ ఈ ఎయిర్పోర్ట్ లోపల ఒక కథలని ఏరోప్లేన్ ఉంటుంది అనమాట. మనం దాని లోపలికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. అక్కడ కూడా కొన్ని సినిమాలు అయితే తీయడం జరిగింది. అండ్ నా లెఫ్ట్ సైడ్ ఇది ఫంక్షన్ హాల్ కాదు, ఇది ఒక హోటల్. ఇక్కడ మీరు కావాలనుకుంటే మీరు ఇక్కడ స్టే చేయొచ్చు. అండ్ మీకు అక్కడ దూరం ఒకటి కనపడుతుంది కదా, అది షాపింగ్ మాల్ అనమాట. షాపింగ్ మాల్ సెట్ కూడా ఇక్కడ వేసారనమాట సినిమా షూటింగ్స్ కోసం. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడే బస్ అయితే దిగాము. సో మనం ఇప్పుడు యూరోపియన్ స్ట్రీట్లో అయితే నడుస్తున్నాము. చూడండి ఇవన్నీ అంటే యూరోపియన్ స్టైల్లో, అసలు యూరోప్లో ఇంట్లో ఎట్లుంటాయి అనే ఒక రెప్లికా అనమాట. అండ్ మీరు అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ పై నుంచి అక్కడ ఒకటైతే వాటర్ పడుతుంది. సో మనమైతే తడవకుండా కాసేపు ఆగి పోదాం. చూసుకోవచ్చు మీరు. సో ఇట్లా ముందుకు వెళ్తుంటే అక్కడ ఇక్కడ ఆ పైన చూసుకున్నట్టయితే మనకి అక్కడ వాళ్ళు కాటన్ని ఇట్లా స్నో లాగా పొడి వేసి తీరుస్తారు అనమాట. అంటే సినిమాలో కూడా ఇట్లనే వాటర్ ఇందాక వాటర్ చూపించారు కదా, ఆ వాటర్ని రెయిన్ లాగా ఈ కాటన్ ఇట్లా స్నో లాగా అయితే సినిమాలలో యూజ్ చేస్తారు. సో మనం ఇంకా యూరోపియన్ స్ట్రీట్లో ఇంకొక కిలోమీటర్ నడిచిన తర్వాత మనకి హాస్పిటల్ వస్తుంది. అలా ఇంకా చూపించిన ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. సో మనం ఇంకా నడవాలి. అండ్ అక్కడ ఒక టెంట్ కనిపిస్తుంది కదా, సో ఆ టెంట్ దగ్గర మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని గేమ్స్ ఉంటాయి, డబ్బులు పెట్టి ఆడాలి, కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి, మనం కొనుక్కోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ గేమ్స్ ఉన్నాయి కదా, సో ఇవి మీరు డబ్బులు పెట్టి కొనుక్కొని ఆడుకోవాలి. నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మాత్రం మంచి ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చుట్టుపక్కల. ఇదైతే మస్తు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూడడం. ఇంకా మనం ముందుకి నడవాలి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి ముందర ఇంకా కొన్ని సెట్లు కనిపిస్తాయి. అవి సినిమాలకు కాదు, సీరియల్స్లో షూట్ చేస్తున్నారు కదా. సో అది కూడా చూద్దాం. ఇంకా మీకు అక్కడ ఒక దూరంగా ఇల్లు కనపడుతుంది కదా, అవి కూడా సెట్లు వేసినవి. సో యూరోపియన్ సెట్ ఎందుకు సినిమాలో కొన్ని ఫారెన్లో అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం టైర్లలో పూల మొక్కలు పెట్టి పెంచుతున్నాం. టైర్ని పెట్టేసి చెట్ల మొక్కలు పెట్టి పెంచుతున్నాం. నెక్స్ట్ మనం మా స్పాట్కి వెళ్ళి మాట్లాడదాం. అండ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అంటే విలేజెస్లో అంటే చిన్న పల్లెటూర్లలో ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొట్టాలు, చిన్న గుడిసెలు, అట్లా మాదిరి ఇట్లా ఇక్కడ సెట్ చేసేకుండా. సో చూసుకోవచ్చు ఇక్కడ మనం సెట్స్. అండ్ ఇవి కొన్ని సినిమాల్లో కూడా ఇట్లా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ అద్దాలు పెట్టి, ఎందుకంటే ఒక్కో బస్ కుట్టుకోకూడదని ఇట్లా అద్దాలు అయితే పెట్టడం జరిగింది సేఫ్టీ ప్రికాషన్స్గా. నేను ఇందాక చెప్పా కదా, టెంట్ కింద మెయిన్ చాలా పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, ఏవైతే చాలా ఎక్కువ సినిమాలు యూజ్ చేయడం జరుగుతుంది అని చెప్పినా. సో ఆడికి వచ్చినాము అనమాట. అంటే యాజ్ ఇట్ ఈస్ రిప్లికా ఎట్లా దింపిరంటే, ఇప్పుడు మన ఊర్లలో అపార్ట్మెంట్లు ఉంటాయి కదా, సిటీస్ దింపుతారనమాట.
ఇక్కడ గేమ్స్ ఉన్నాయి, మీరు డబ్బులు పెట్టి ఆడాలి. ఒక్కొక్క గేమ్ అంటే 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటాయి అన్నమాట. అండ్ గేమ్స్తో పాటు మీకు ఇక్కడ టాటూస్, నెయిల్ ఆర్ట్స్ కూడా వేస్తారు. అండ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రతి ఒక్క ప్లేస్ ఏదో ఒక సినిమాలో కానీ, సీరియల్లో కానీ, వెబ్ సిరీస్లో మాత్రం పక్కుంటుంది. అండ్ ఇక్కడ మీరు ముందర ఒక కాఫీ షాప్ చూస్తున్నారు కదా. సో ఆ కాఫీ షాప్ అనేది ఒక సినిమాలో అయితే యూజ్ చేసినారంట. అంటే ఆ కాఫీ షాప్ ఎట్లా యూజ్ చేసి అంటే అది ఒక ఆఫీస్ మాదిరి యూజ్ చేయొచ్చు, ఒక షాపింగ్ మాల్ లాగా యూజ్ చేయొచ్చు, ఒక అన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు దాన్ని. అండ్ ఈ ఇంటిని ఎట్లా కట్టారంటే ఇంగ్లాండ్లో బకింగ్హామ్ ప్యాలెస్లో కొన్ని ఇల్లులు ఉన్నాయన్నమాట. సో అట్లా కట్టారనమాట దీన్ని. అండ్ ఇక్కడ ఈ హాస్పిటల్ చూస్తున్నారు కదా, ఇది అఖండ సినిమాలో మెడికల్ కాలేజ్గా అయితే యూజ్ చేశారు. ఇంకా ఇప్పుడు మనం రామోజీ ఫిలిం సిటీ ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇందాక బయట చూస్తాం, ఇప్పుడు లోపల నుంచి అయితే చూద్దాం రామోజీ ఫిలిం సిటీ ఎయిర్పోర్ట్ ఎట్లుంది, లోపల ఎట్లుంది. ఈడైతే ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ అనే పోస్టర్లు అతికించారు. అండ్ ఇక్కడ బోర్డు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అని పెట్టింది. సో మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. అండ్ లోపల ఇది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మనకి ఇక్కడ ప్రజలు కూర్చునేటట్టు, అండ్ ఇక్కడ చెక్ పాయింట్ పాస్పోర్ట్ చెక్ చేసేటట్టు, మొత్తం రియల్ ఎయిర్పోర్ట్ ఎట్లుంటారో యాజ్ ఇట్ ఈస్ అట్లనే పెట్టారు అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ మనం కదలని ఫ్లైట్ అని చెప్పాం కదా. సో నెక్స్ట్ మనం కదలని ఫ్లైట్ ఎక్కి లోపల ఎట్లుందో చూద్దాం. ఆ కదలని ఫ్లైట్కి ఇట్లనే పోవాలి, వెళ్దాం పదండి. అండ్ ఆ ఫ్లైట్ ఎట్లుందనంటే ఓన్లీ ఇప్పుడు మనం కదలని ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. అండ్ ఇందులో ఒక చిన్న పార్ట్ అయితే తీసారనమాట, ఒక సినిమాది. అక్కడ లోపల టీవీలో అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది, మనం అది కూడా చూద్దాం. అండ్ మా చెల్లి అయితే అన్న నిజమైన ఫ్లైట్ ఎక్కొద్దు, ఈ ఫ్లైట్ ఎక్కితే చాలంటాండి ఏమో. అండ్ విండోలోంచి మనం బయటికి చూడలేం, కనిపించిన ఏముండదు గోడలు తప్ప. సో అది ఫ్రెండ్స్, మనం కదలని ఫ్లైట్ ని ఎక్స్ప్లోర్ చేసేసినాం. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ కూడా వెళ్ళాలి కాబట్టి ఈ ఫ్లైట్ నుంచి అయితే దిగేస్తున్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 2 అవుతుంది. నెక్స్ట్ ప్లేస్ కూడా వెళ్ళాలి కాబట్టి అలానే మేము లంచ్ కూడా తెచ్చుకోలేదు కాబట్టి ఆ ప్లేస్ తిందాం అనుకుంటున్నాం. అండ్ సో ఇప్పుడు మనం బయటకి ఎంటర్ అవగానే మనకి ఇక్కడ వాటర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ రామోజీ మనకి వాటర్కి మిక్స్ అసలు ఏం కొరత లేదు. అండ్ మనం ఇప్పుడు లెఫ్ట్ రైట్ తీసుకొని వెళ్తే అక్కడ బస్సెస్ ఉన్నాయి అనమాట. మనం ఆ బస్ ఎక్కి మనం నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోతే ఆ నుంచి ఇక్కడ కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ సెటిల్ అవుతున్నాం అనమాట. ఇక్కడ అట్టారికి దారి సినిమా అయితే తీశారు. ఇక్కడ మీరు అక్కడ చూడొచ్చు టికెట్ ప్రైస్, అంటే మన రియల్ రైల్వే స్టేషన్లలో ఎట్లుంటారో అట్లనే ఉంది. నెక్స్ట్ మనం మహాభారత్ సెట్కి వెళ్ళి ఆ తర్వాత అక్కడ నుంచి బాహుబలి సెట్కి అయితే వెళ్దాం. అండ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మహాభారత్ సెట్కి అయితే వెళ్ళాం. చూడండి కదా, శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ. ఇక్కడ అంటే ఈ పిక్చర్స్ ఇక్కడ నిజంగానే రామోజీ జరిగినాయి. అండ్ వీళ్ళందరూ మహాభారత్ వాళ్ళందరూ. నేను ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సెట్ అయితే ఇక్కడనే జరిగింది. మీకు పిక్చర్ చూపిస్తాను చూడండి. ఈ పిక్చర్ మనం ఎంట్రన్స్ దగ్గర డాన్స్ జరిగింది చూడండి, అక్కడే ఈ సీన్ జరిగింది అనమాట. అని ఈ సినిమాని మొత్తం ఈయన తీసి, అంటే చెప్పాను 1960 అంటే ఫస్ట్ తీసిన సినిమా ఇదే అనమాట. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ. ఈ సెట్ కూడా లోపల ఉన్న సింహాసనం కుర్చీ చూడండి. అంటే లోపలికి కెమెరాలో లేదంటే అందుకే లోపల ఇలాంటికి ఇదే చూపిస్తున్నా చూడండి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బస్ ఎక్కి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న బాహుబలి షూటింగ్ స్పాట్కి అయితే వచ్చాం. అండ్ ఇప్పుడు నేను మీకు ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమి ఉంటే అవి యాడ్ చేస్తా చూడండి. అంటే అంత టైం లేదు, ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుండే, అందుకే సగం చేసిన చూడండి.
ఫ్రెండ్స్. సో వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, మీరు కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మీ ఫ్రెండ్ విశ్వత్ సైనింగ్ ఆఫ్.